వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ దత్తాత్రేయుడు రచించిన పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచం మెచ్చిన వైద్యులైన మన దత్తాత్రేయుడు తెలుగువారు కావటం గర్వకారణమని వెల్లడి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా జోనల్ కార్యాలయంతో పాటు 286 సచివాలయాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే వేదికను నిర్వహించామని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గంలోని 67 వాంబే కాలనీ కళ్యాణ మండపం నందు జీవో నెంబర్ 105తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా. డాక్టర్ దత్తాత్రేయుడు రచించిన పుస్తకాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. సభా వేదికపై సీఎం మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన వైద్యుడైన మన దత్తాత్రేయుడు తెలుగువారు కావటం గర్వకారణమని అన్నారు. తెలుగువారి ఖ్యాతిని ఆయన కన్నాత్రాలకు విస్తరింపజేశారన్నారు. ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సైతం ఎంతో పుణ్యం చేసుకున్నారని అన్నారు. దత్తాత్రేయుడు అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం ఇండియాలో కూడా. మళ్ళీ కరెక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు జనాభా నియంత్రణ మాట్లాడాను. అనేక నిబంధనలు పెట్టాను, మోటివేట్ చేశాం. కానీ ఈరోజు మళ్ళీ నేనే రివర్స్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఓసారి చరిత్ర. అయితే దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని పుణ్య దంపతులు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నోరి సత్యనారాయణ గారు, నోరి కనక దుర్గాంబ గారు ఆకడ వారుగా వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం. ఆయన జీవితం కూడా ఏదో అన్ని వడ్డించిన విస్తరి కాదు. అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చూసినప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలు అందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఓసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరన్నా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్ నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా జోనల్ కార్యాలయాలతో పాటు 286 సచివాలయాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను శాఖాధిపతులు, జోనల్ అధికారులు, సచివాలయం సిబ్బందితో సమస్యలను చర్చించి సమస్యలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాలపై సూచించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సచివాలయం పరిధిలో సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి అంశాలపై చర్చించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 21 ఫిర్యాదులు అందగా అందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 5 అందుకున్నారు. విఏఎస్ 2, ఇంజనీరింగ్ లో 11, హెల్త్ లో 2, ఎస్టేట్ 1 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ GVGSV ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, RFO వెంకటేశ్వర, JD అమృత్ మరియు ఎస్టేట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ లత, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి వారం మనము జరుపుతున్నట్టు ఈ వారం కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ జరుగుతూ ఉంది. MLC ఎలక్షన్స్ వల్ల లాస్ట్ MCC టైంలో ఈ యాక్టివిటీ అనేది జరగలేదు. ఈ రోజు చూస్తుంటే మనకి లాస్ట్ 10 daysలో అప్లికేషన్స్ చూస్తే ఆన్లైన్లో ఎనీవే పెట్టుకోవచ్చు కాబట్టి 83 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాదాపు ఇప్పటిదాకా 6 monthsలో ఒక 862 అప్లికేషన్స్ రావడం జరిగింది.
సో దాని అన్నీ కూడా ఈరోజు సర్కిల్ లెవెల్ అలాగనే ప్రతి సచివాలయం స్థాయిలో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా కలెక్టరేట్ నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఈరోజు దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల ఇష్యూస్ పైన ప్రజలు ఇక్కడికి వచ్చి ఇష్యూస్ని రేస్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, శానిటేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎండోర్స్ చేస్తూ ప్రతి అధికారి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఆఫీసర్ కూడా ఏ అర్జీదారు ఉన్నాడో ఆ అర్జీదారు ఇంటికి వెళ్ళి ప్రాబ్లం ఉన్న ప్లేస్లో ఆ ప్రాబ్లమ్ని అడిగి అక్కడ మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. అన్నిటికీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటిదాకా కూడా అన్ని కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలనే మనం క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడైనా పబ్లిక్ డిసాటిస్ఫైడ్ ఉంటే వాళ్ళు రీఓపెన్ కూడా చేస్తున్నారు. దాదాపుగా 8 అప్లికేషన్స్ రీఓపెన్ కూడా చేయడం జరిగింది. రీఓపెన్ అప్లికేషన్స్ని ఏ అధికారి దగ్గర ఓపెన్ అయిందో ఆ అధికారి పైన అధికారి కూడా వెళ్ళి ప్రత్యేకంగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా కన్విన్స్ చేస్తూ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే అన్సాల్వబుల్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ తప్ప అన్నీ కూడా కూర్చోపెట్టి సాల్వ్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్ కూడా కార్పొరేషన్ లెవెల్లో, హెచ్ఓడి లెవెల్లో, అలాగే వార్డ్ లెవెల్లో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సెంట్రల్ నియోజకవర్గంలోని 67 డివిజన్ బాంబే కాలనీ కళ్యాణ మండపం నందు జీవో నెంబర్ 105తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు గాను పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చిందని అన్నారు. అందులో ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించి ఇళ్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని, అమ్మఒడి కూడా జూన్ నుండి ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే కొంతమందికి వారి తల్లి అకౌంట్లో 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని, అలాగే ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 18,000 రూపాయల చొప్పున మే నెల నుండి అందజేస్తామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుందని, మొన్న మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టోలో లేనటువంటి మహిళలకు చేయూతను అందించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా 90 రోజుల శిక్షను అందించి వారికి ఉచిత కుట్టు మిషన్లు కూడా అందించే కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చెప్పారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదవారు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారని, అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకున్నటువంటి రోడ్లను, నిరుపయోగంగా మారినటువంటి పార్కుల అభివృద్ధికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అలాగే 1వ తారీఖు పెన్షన్ లబ్ధిదారులు ఇంటికి తీసుకువెళ్లి వాళ్ళ చిరునవ్వుని చూస్తున్నామని, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్ లోని సమస్య పరిష్కరిస్తున్నానని, నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, కంచి ధనశేఖర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, బుగత శ్రీరాములు, బేరవ సూర్య, కె రామరాజు, కంచేటి నాగరాజు, ధర్మాని రాము, బేవర ఆనంద్, ZC2 ప్రభుదాస్, ACP2 వై రాంబాబు, CCP ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఇవాళ ఈ 8 నెలల్లో అనేక హామీలు నెరవేర్చి ముందుకెళ్ళాం. ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకి లేకుండా ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు పట్టాలన్నీ కూడా మహిళలకి అందజేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. 3,000 పింఛన్ 4,000 చేస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ 4,000 చేసాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఆడవారికి మా సోదరీమణులందరూ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మే నెల నుంచి దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి చెప్పాం, దాన్ని కూడా మొదలు పెట్టబోతాం. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వని హామీ కుట్టు మిషన్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి శిక్షణ ఇప్పించి 90 రోజుల పాటు ఉచితంగా వాళ్ళకి ఉచితంగానే కుట్టు మిషన్ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి పొందేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే ఆడవాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన, ఎస్సీ, మైనార్టీ,
బీసీ వర్గాలందరూ కూడా సంతోషంతో ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఈ నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి పనులు, ఈ 8 నెలల్లో 130 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. అవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. మరొక వైపు సంక్షేమ పథకాలు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్లో ఇచ్చినటువంటి సమస్య మీద, హామీ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ హామీలన్నింటిని నెరవేర్చి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. మాకు చాలా సంతోషంగా ఉంది. రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసినటువంటి అధికారులు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చక్కగా కోఆపరేట్ చేశారు. ఈ 67 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరి కంచి దుర్గ గారు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ ఇన్ఛార్జి గూదా శ్రీరాములు కానీ, పార్టీ నాయకులు కానీ, ప్రధాన కార్యదర్శి సూరి కానీ అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తారు. వాంబే కాలనీలో శ్రీ బోండమ్మ ఆధ్వర్యంలో దాదాపుగా 350 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసిన ఒక నెల రోజుల్లోనే ఈరోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాంబే కాలనీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి పెళ్లి చేయాలన్నా, లేదంటే పిల్లలకి పెద్ద చదువులు ఏదైనా చదివించుకోవాలన్నా సరే, వాళ్ళు ఏదైనా ఇంటి డాక్యుమెంట్ ఉంటే దాని ప్రకారం ఎక్కడైనా లోన్ తీసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా వాంబే కాలనీ 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఈరోజు మన బోండమ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి డాక్యుమెంట్లు అందజేయడం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బోండమ్మ గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు, అలాగే సింగినగర్ నుంచి వాంబే కాలనీ వచ్చే రహదారి కూడా మన బోండమ్మ గారి ఆదేశాల మేరకు పోయిన ఎమ్మెల్యే గెలిచినప్పుడు చేయడం జరిగింది. అలాగే బీసీ లోన్లు కానివ్వండి, అలాగే మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు శిక్షణ శిబిరం రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నారు. ప్రారంభించిన తర్వాత ఈ 90 రోజుల తర్వాత శిక్షణ అనంతరం వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మహిళలందరికీ కూడా అనేకమైన కార్యక్రమాలు, అలాగే అమ్మఒడి కూడా ఈ తల్లికి వందనం కూడా వచ్చే నెల నుంచి కూడా చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడు తెలియపరిచారు. ఇంకా మహిళలకి అనేకమైన స్వయం ఉపాధి, ఏ రకంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే శక్తిని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన బోండమ్మ గారు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఉచిత పథకాల కన్నా వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఆదాయం కల్పించే విధంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన డివిజన్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అలాగే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాం. విద్యార్థులు యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. 12వ తేదీన అన్ని జిల్లాల కేంద్రాలలో యువత పోరు కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న మోసాలను ఎండగడతామని హెచ్చరించారు. వైసీపీ యువత పోరు కార్యక్రమానికి సన్నద్ధం అవుతోంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను నిర్వహించనున్న నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం సంబంధించిన పోస్టర్ను విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అవినాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. జగన్ తెచ్చిన పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేయాలని డిమాండ్ చేశారు. కోట్ల సమీపంలోనే రమా కట్ పీసెస్ సెంటర్ వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కి వినతి పత్రం అందజేయనున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. రేపు 12వ తారీఖున గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన విద్యార్థుల్ని, యువకుల్ని ఏదైతే మోసం చేశారో దానికి నిరసనగా 12వ తారీఖున ఏదైతే కోర్టుల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజు ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా
ముఖ్యంగా ఆ కార్యక్రమంలో విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మరీ ముఖ్యంగా మోసపోయిన అమ్మఒడి ఇస్తానని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ముఖ్యంగా తల్లులు ఉన్నారో ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ, నాయకులు కార్యకర్తలు మేమందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క తల్లికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క విద్యార్థులకి ఇబ్బంది లేకుండా, పేద విద్యార్థులకి ఉన్నతమైన చదువు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఫీజు రీఫండ్ బకాయిలు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిగా కోరుకుంటున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పరిమితమైన బీసీడీ ఉత్తర్వులను అమరావతి పరిధిలోని ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళింగ వైశ్యుల మహాసంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ కోరారు. బీసీడీ వర్తించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించి 25,000 మంది కళింగ వైశ్యులకి న్యాయం చేయాలని ఆకాంక్షించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కళింగ వైశ్యుల మహాసంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కళింగ వైశ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత 12 ఏళ్ల నుండి తమ జాతి సంక్షేమం కోసం, గుర్తింపు కోసం పోరాడుతున్నామని, 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డీసీడీ గుర్తింపు ఇవ్వడం జరిగిందని కానీ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారులు తప్పిదం వల్ల కేవలం 3 జిల్లాలకు మాత్రమే డీసీడీ వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు తప్ప రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలలో నివాసం అంటున్న కళింగ వైశ్యులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేసి వెంటనే బీసీడీగా తమ జాతిని గుర్తించాలని కోరారు. నమస్తే అండి, నా పేరు విఆర్ కళ్యాణ్. కళింగ వైశ్యుల మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను. మాది కళింగ వైశ్యుల సామాజిక వర్గం. మాది పుట్టుకు ఉత్తరాంధ్ర. మా కళింగ వైశ్య సామాజిక వర్గానికి బీసీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్రలో ఉన్న మా పెద్దలు 2002 నుంచి 2014 వరకు కృషి చేస్తే 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మా కళింగ వైశ్య జాతికి బీసీ జాబితాలో చేర్చారు. కానీ లోపం ఎక్కడ జరిగిందనేది తెలియదు, కానీ అది ఉత్తరాంధ్ర వరకు మాత్రమే పరిమితం చేశారు. వాస్తవంగా ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మా కళింగ వైశ్య కుటుంబీకులు అనేక మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో, చుట్టుపక్కల ఇంకా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజమండ్రి, గోదావరి ఇలా అనేక జిల్లాల్లో దశాబ్దాల తరబడి చాలామంది నివసిస్తున్నారు. ఈ రోజున 25,000 కుటుంబాలు ఈ ఉత్తరాంధ్ర మినహాయించి ఉమ్మడి 10 జిల్లాల్లో నివసిస్తున్నారు. కానీ మాకు ఇక్కడ బీసీ రావట్లేదు. నిజం చెప్పాలంటే అక్కడ బ్రతుకులేక ఇక్కడికి వచ్చి బెరబెరలాడుతున్న బ్రతుకులు మాయి. బీసీ సపోర్ట్ మాకు ఇక ఎక్కువ కావాలి. కానీ మేము ఎక్కడ బతుకుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మా ఓటు హక్కును తీసుకున్నప్పుడు మా పుట్టినింటికి ఇచ్చిన బీసీని మాకు ఇవ్వకపోవడం అనేది మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాము. మాకు 2014 ఇచ్చిన బీసీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నాం. కానీ గత ప్రభుత్వం వైకాపాలో కూడా మా జాతిలో కొంతమంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఎన్నోసార్లు వినతిపత్రాలు చేస్తే ఆయన 2023లో జీవో నెంబర్ 25 పేరుతో ఒక జీవో ఇచ్చారు. మా కమ్యూనిటీ కాకుండా ఇంకొక 50 కమ్యూనిటీలు పైనే ఉన్నాయి. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాకు బీసీ వర్తించేలా ఇచ్చారు. కానీ ఫలితం శూన్యమైంది. ఎందుకంటే ఆయన జీవో ఇచ్చారు, కానీ ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసే మెయిన్ పని అంటే ఎంఆర్ఓ కార్యాలయాలకి, కలెక్టరేట్ కార్యాలయాలకి గజెట్ నోటీస్ ఇచ్చే మెయిన్ పని ఆయన చేయలేదు. దానివల్ల ఆయన జీవో ఇచ్చినా మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ ఇంటి ముందు పోరుబాట వైసీపీ బ్యాచ్ పోరుబాట నిర్వహించాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు సవాల్ విసిరారు. విజయవాడ గురునానక్ రోడ్లోని ఎంపీ కేశవ శివనాథ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ దొంగల ముఠా అంతా కలిసి పోరుబాట పోస్టును విడుదల చేశారని దుయ్యబట్టారు.
మొత్తం మీరు చేయాల్సినంతా చేసేసి నాశనం చేసేసి దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని మొత్తం కట్టలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి దుబాయ్కి తరలిచ్చారో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ తరలిచ్చారో ఎక్కడికి తరలిచ్చారో తెలియదు, కానీ మొత్తం డబ్బునంతా దోచేసి పిల్లకాయలు గీయకుండా ఆపేసి చిక్కీలు పిల్లలకు పెట్టే చిక్కీలు కూడా ఆపేశారు. డబ్బును ఎగ్స్ కూడా ఆ డబ్బు బకాయిలు కూడా పెడేసి అన్ని బకాయిలు మీరు పెడేసి మా మీద దండయాత్ర పెడతామంటారా? ఏం దండయాత్ర పెడతావయ్యా? ఏం పెడతారు మీరు? ఏం తెలియదు అనుకుంటున్నారా? యువతికి విద్యార్థికి 5 ఏళ్ళు నరక యాత్ర అనుభవించారు. జీవో నెంబర్ 77 తెచ్చింది ఎవరు? జీవో నెంబర్ 77 తెచ్చింది ఎవరు అని అడుగుతున్నాం. మీరు కాదా? జీవో నెంబర్ 77 తెచ్చిదే మీరు, దాన్ని రద్దు చేయాలని ధర్నా చేస్తున్నారు. ఏంటి ఇది అర్థం కాల మాకు కూడా. తెచ్చేది మీరే, ఇప్పుడు ధర్నా చేస్తానంటున్నారు, రద్దు చేయాలన్నారు. ఎవరు తెచ్చారయ్యా జీవో నెంబర్ 77ని? మేము కూడా అడుగుతున్నాం మీడియా పక్షాన. జీవో నెంబర్ 77 ఎవరు తెచ్చారు? ఎయిడెడ్ కళాశాలలో పీజీలు, ప్రైవేటు కళాశాలలో పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను జీవో నెంబర్ 70 ద్వారా ఎవరు రద్దు చేశారు? మేము అడుగుతున్నాం. తెచ్చింది మీరు, యూటర్న్ తీసుకొని ఇప్పుడు రద్దు చేయాలంట. జీవో నెంబర్ 77 రద్దు చేస్తున్నాం. 117 మీద కమిటీ వేసాం. విద్యార్థుల కోసం, యువత కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మెగా డిఎస్సిని ప్రకటించాం, ఫస్ట్ సంతకం పెట్టాం. ఈ మార్చి లాస్ట్ నాటికి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాం. పిల్లలంతా బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు పెండింగ్ పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా మేమే పూర్తి చేసాం. దారుణ్య నియామకాలకు సంబంధించి ఏదైతే పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏదైతే యువతతో విద్యార్థుల జీవితాలతో ఆడుకొని వాళ్ళందరినీ నాశనం చేస్తే మేము ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించడానికి ముందుకెళ్తున్నాం. రెవెన్యూ సర్వీసెస్ లో, హాస్పిటల్ సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖల సేవలపై వచ్చిన రిపోర్టులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులు గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యమని సూచించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏ మాత్రం సహించవద్దని అధికారులను ఆదేశించారు. కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని, దాన్ని పూర్తిగా నివారించాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. జరిగిన రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒక ఇంట్లో ఒక మహిళ తన స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక బలం పొందితే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబం బాగుపడితే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సమగ్ర గ్రామాల అభివృద్ధికి నడుంబిగించారని ఎన్టీఆర్ జిల్లా ఎన్డీపీఆర్డీఆర్ కోఆర్డినేటర్ జీవి నరసింహారావు అన్నారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ NIRDPR లో శిక్షణ పొందిన విలేజ్ ఛాంపియన్స్ సోమవారం జగ్గిపేట రూరల్ మండలం రామచంద్రపేట గ్రామ ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా NDPRDR కోఆర్డినేటర్ జీవి నరసింహారావు, వెలుగు APM వెంకటేశ్వరరావు, VOA కమ్మలపాటి సైదులు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి
స్వయం ఉపాధి రంగంలో ఏమేమి పథకాలు ఉంటాయో, ఎంత సబ్సిడీ లభిస్తుందో వివరించారు. ఈ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చో వివరించారు. ఈ పంచాయతీ ఛాంపియన్స్ ద్వారా గ్రామాలు ఎలా డెవలప్మెంట్ చెందుతాయో, ఈ గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు ఏమేమి అవసరమో వాటిని ఎలా తెలుసుకోవాలనే అంశాలు తెలియజెప్పారు. ఎన్నికలు లేవు, ఇప్పుడు ఏమి ఈ దరిదాపుల్లో కూడా ఏమి లేవు. ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మన ఎంపీ గారు, చిన్ని గారి ఉద్దేశం మళ్ళీ తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల యొక్క రుణం తెచ్చుకోవాలి, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి అవడానికి కావాల్సిన అవకాశాలు మీకు తెలియజేయాలి. మీరు ఆ రకంగా సంపాదించుకోవడానికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలు మీకు దగ్గరకు తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని మీరు ఎట్లా వినియోగించుకోవాలి, మీ కుటుంబాలను ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది మీరు ఆలోచించండి. ఆయన కూడా అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టడానికి కూడా ఇంకా పెద్ద ప్రణాళిక చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడతా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మన కుటుంబాలను మనం డెవలప్ చేసుకోవడం కోసం ఎక్కువ ఆలోచించాలి. చిన్ని గారు రాజకీయాలకు అతీతంగా అందరినీ డెవలప్ చేయడం కోసం ఇటువంటి అవకాశాలు తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోండి. మరి ఇదే కాదు, ఇందాక సార్ చెప్తారేమనుకున్నాను, శానిటరీ నాప్కిన్స్ నెలసరైనప్పుడు ఆడవాళ్ళు వాడుకునే నాప్కిన్స్ ఈరోజు అందుబాటులో లేక అనేక మంది అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అటువంటి ఈరోజు ఆడవాళ్ళు ఫిట్గా లేకపోతే ఆరోగ్యపరంగా కుటుంబం మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్ది. అటువంటి పరిస్థితి రాకూడదని ఆయన పెద్ద పెద్దవాళ్ళని కలిసి ఈ నాప్కిన్స్ తక్కువ ధరకి తయారు చేసి పిల్లలందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా ఇవ్వడం కోసం ఇక్కడే ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా మీ డ్వాక్రా సంఘాలకు చేయించడం కోసం మన ఎంఎస్ గద్దె రాజ్యలక్ష్మి గారు వీళ్ళందరితో కూడా ఒక టీం వచ్చి మాట్లాడేది. అంటే ఒకటే కాదు, సేవా దృక్పథం. ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల దాకా కనపడకుండా ఉండటం తీసేసి నిరంతరం ప్రజల యొక్క జీవితాల్లో, వాళ్ళ యొక్క ఆలోచనలో, వాళ్ళ యొక్క అభివృద్ధిలో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ కార్యక్రమం తలపెట్టారు. మీరు ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకొని మీ కుటుంబాలని ఆర్థికంగా డెవలప్ చేసుకోవడం కోసం మీరు అందరూ కూడా కృతనిశ్చయంతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు మా వాళ్ళు వచ్చిన తర్వాత బుక్ కీపర్కి కానీ, మన బుక్ కీపర్ గారికి కానీ, లేకపోతే మన వాళ్ళందరూ కూడా మీ ఇంట్రెస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెబితే దాని ప్రకారం మనం ఎట్లా ముందుకు వెళ్ళాలో ఆలోచిద్దాం. మీరందరూ కూడా దాని గురించి ఈరోజు రాత్రి అంతా కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మన భవిష్యత్తును ముందు జనాలు నేను చూడాలి. మీరందరూ మీరే తప్పదు, మీరు కూర్చోవాలి. నేను అనుకున్నా అసలు రామచంద్రుని పేట అంటే ఒక మహా అయితే ఒక 10 మ్యాక్సిమం ఒక 15 మంది వస్తారే అనుకున్నా. కానీ ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తుంటే ఆనందం అనేది ఎక్కువగా పొంగిపోతుంది. సో ఏదేమైనప్పటికీ చాలా మంచి వాతావరణంలో ఇక్కడ కూర్చున్నారు. మీకు ఎందుకు వచ్చారు అన్నది ఒక్కటి తెలుసుకొని మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఇంత చాలా విలువైన సమయం. ఈ సమయంలో మీరు మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లలకి కానీ, మీ యజమానులకు కానీ కరెక్ట్ టైం ఇది, భోజనాలు పెట్టే టైం కానీ. అయినా సరే మీరు దాన్ని కూడా త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. మహిళలకు ఒక రోజు, సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఒక రోజుని మీకోసం కేటాయించారు. అది సాధించుకున్నారు మీరు. ఒకప్పుడు వంటింట్లో లేకపోతే ఒక మారుమూల ప్రాంతంలో ఇంటికే పరిమితమైన మీరు ఇవాళ దేశాన్ని శాసిస్తున్నారు. మీరు ఎటంటే అటే. ఇవాళ మగవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదన్నా పని చేయాలి, లేకపోతే ఏదన్నా. రీసెంట్గా నేను ఒక అతన్ని అడిగా, బండి కొనుక్కోపోయినా అన్న అంటే, అన్న వదినమ్మకి లోన్ వచ్చి దుండ అంటుంది. అంటే ఆ పరిస్థితికి వచ్చేసింది చివరికి. అంటే ఒకప్పుడు బళ్ళు వాళ్ళైతే అన్నట్టుగా రివర్స్ అయిపోయింది. ఇవాళ పూర్తిగా మీ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పరిస్థితులు కూడా తారుమారు అయిపోయినాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇక్కడికి మీరు వచ్చిన ఉద్దేశం అనేది మీరు తెలుసుకోవాలి. ఒక చిన్న కథ చెప్తాను, దయచేసి అమ్మ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఒక 5 నిమిషాల లోపలనే నా యొక్క మాటలు అనేది నేను ముగిస్తాను. ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చామన్నది, ఒక గ్రామంలో ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతని యొక్క పని ఏంటంటే కట్టెలు కొట్టుకుంటాం. సమీపంలో ఉన్న అడవికి వెళ్ళేవాడు, కట్టెలు కొట్టుకుని తన యొక్క జీవనాన్ని కొనసాగించాడు. ఆ కట్టెలు కొట్టుకునేవాడు పట్టణానికి వెళ్ళి ఆ చిన్న కట్టెలను అమ్ముకొని వస్తూ ఉండేవాడు. అయితే ఇతను కట్టెలు కొట్టుకుంటున్న వెళ్తున్న దారిలో ఒక మునిగారు ఉండేవాడు. తన ముని ఎప్పుడో ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తా తన యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఎంతసేపటికి నా జీవితం ఇంతేనా అని బాధపడుకుంటూ రోజు వెళ్తూ బాధపడుకుంటా ఉంటా. ఒకసారి మునిగారి దగ్గర ఆగి, అయ్యా నా జీవితం ఇంతేనా, ఇంకా నా జీవితంలో మార్పు ఉండదా అని చెప్పేసి ఆ మునిని అడిగాడు. ముని చాలాసేపు తర్వాత కళ్ళు తెరిచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అన్నాడు. ఏమన్నాడు?
ఇంకొంచెం చెప్పాలి, మీరు ఆ ఒక్క మాట చెప్పాలి. వాళ్ళు మీరు వచ్చిన ఉద్దేశం కూడా అదే, ఎక్కడికి ఇంకొంచెం ముందుకు వెళ్ళని చెప్పేసి అన్నాడు. ఇదేంట్రా బాబు, నాకు ఏదైనా ఒక మంచి వరం ఇస్తాడేమో, లేకపోతే ఏదైనా ఒక జపం ఏదైనా చెప్తే నా జీవితం మారిపోద్దేమని చెప్పేసి అనుకున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడని చెప్పేసి అన్నమాట అన్నాడు. ఇంటికి వచ్చాడు. మళ్ళీ అట్లాగే 2-3 రోజులు వెళ్ళిన తర్వాత ఎందుకో కట్టెలు కొడుతుంటే అతనికి గుర్తుకొచ్చింది. ఏం చెప్పాడు ముని? ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అన్నారు. రోజు కట్టెలు కొట్టే ప్రాంతం నుంచి అతను ఏం చేశాడంటే కొంచెం ముందుకు వెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ గంధపు చెట్లు, టేక్ చెట్లు ఉన్నాయి. రోజు కట్టెలు, మామూలు కట్టెలు కొడుతున్నాడు. కానీ ముని అన్న మాట ప్రకారం ఇంకొంచెం ముందుకు వెళ్ళనే మాట ప్రకారంగా అక్కడికి వెళ్తే గంధపు చెట్లు, టేక్ చెట్లు ఉన్నాయి. ఇక ఆ రోజు అతను ఆ కట్టెలు కొట్టడం, ఇక గంధపు చెట్లు తీసుకొస్తే మీకు తెలుసు కదా, మామూలు కట్టె. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానీపురంలో ఎన్డీఏ కార్యాలయంలో ఆయన సోమవారం మహిళలు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ప్రోగ్రామ్ లో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్, రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో ట్రైలింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 5 మహిళలకు సోమవారం కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా పిలుపునిచ్చారు. కూటమి 10 నెలల కాలంలోనే పశ్చిమలో సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. నిరుపేదలకు అండగా CMRF, నిరుపేదలకు కొండంత అండగా CMRF నిలుస్తుందని సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 30,86,000 విలువ గల CMRF చెక్కులను NDA కార్యాలయంలో పంపిణీ చేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు పైలా సోమినాయుడు, బుల్లా విజయ్ కుమార్, ఎదుపాటి రామయ్య, దేవిన హరిప్రసాద్, పచ్చి పులుసు ప్రసాద్, మహేష్, వెంపల్లి గౌరీశంకర్, తిరుపతి అనూష, రౌతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నుండి మా కూటమి ఆఫీస్ నుండి ప్రతి డివిజన్లోనూ, ప్రతి గల్లీలోనూ కష్టనష్టాలు తెలుసుకొని వారికి ఏం కావాలంటే చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక స్కీమ్స్లో ఆరోగ్యం సైడ్ కానీ, విద్యా సైడ్ కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా విజయ దీపం అని, ఇంకొక సీడ్స్ అని 3-4 ఆర్గనైజేషన్స్ సుజనా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ CM రిలీఫ్ ఫండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నేను రికమెండ్ చేసి యాజ్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక మందికి అప్రూవల్ చేశారు. వారిలో ఒక 5గురికి రోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాక మళ్ళీ వరదల్లో కొంతమందికి మిషన్స్, కుట్టు మిషన్లు పాడేయని అని కంప్లైంట్ చేస్తే లోగడ రోటరీ వారి సహకారంతో సుజనా ఫౌండేషన్ వారు ఏర్పరిచిన కార్యక్రమం ద్వారా సుమారుగా 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వరదల్లో మిషన్లు పాడేని అంటే ఈరోజు కూడా ఒక 5 మిషన్లు ఇచ్చాం. ఈ విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే, ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేయని వాళ్ళైనా సరే వచ్చి మాకు కష్టం ఉంది అని కనుక మాకు తెలియపరిస్తే మా ఆఫీస్లో డెఫినెట్గా ప్రయత్న లోపం లేకుండా సాధ్యాసాధ్యాలను బేరే చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయం పొంది అందరికీ సహాయం చేయడానికి ఎమ్మెల్యేగా నా సాయశక్తులా మళ్ళీ ప్రయత్నం చేస్తానని మరొకసారి చెప్పి మీకు ఏదైనా ఉంటే మాత్రం వెంటనే మా నోటీసులో తీసుకురమ్మని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించి తాగునీటిని సరఫరా చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని, దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్ బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన
మజ్జిగ సరఫరా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని, వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ RO ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలియజేశారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకే కాదు పశుపక్షాదులకు కూడా తాగునీటిని ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. బస్టాండ్లు, హాస్పిటల్స్, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని తమ సిబ్బందితో పాటు బయట నుంచి కార్యాలయాలకు వచ్చే సందర్శకుల కోసం తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. మజ్జిగ సరఫరా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహారావు, ఆపద్ బాంధవులు ట్రస్ట్ చైర్మన్ కె శ్రావణ్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు ఆఫీసర్ని అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, అలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు. ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి ఏమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది. ఇక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్లషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము. అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది. సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఎక్కడ కొరత, అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము. ఐఎమ్ హోప్ ఎన్టీఆర్ జిల్లాలో వాటర్ సమస్య లేకుండా ఈ సమ్మర్ని మనము ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటాలో ప్రకటించబడిన 5 శాసనమండలి సభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమికి చెందిన 4 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చివరి రోజైన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు మరియు బీజేపీకి చెందిన 1 అభ్యర్థి నేడు నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తం 5 స్థానాలకు 5 కూటమి అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తొలుత టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు వరుసగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లు దాఖలు చేయగా, తదుపరి బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. తదుపరి ఈ 4 అభ్యర్థులు తమ 2వ సెట్ నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్ వనితారాణికి వరుసగా తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ఆయా నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానము 173 పరిచ్ఛేదము ప్రకారము ఒక్కొక్కరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీదా రవిచంద్రతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన బీటీ నాయుడుతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్,
శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్ రాజు హాజరు కాగా, మరో అభ్యర్థి కావలి గ్రీష్మతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, శాసనసభ్యులు కె లలితాకుమారి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పి అనురాధ హాజరయ్యారు. సహాయ రిటర్నింగ్ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సహాయ కార్యదర్శులు ఆర్ శ్రీనివాసరావు మరియు ఎం ఈశ్వరరావు నామినేషన్ తదితర పత్రాల పరిశీలనలో రిటర్నింగ్ అధికారి సహకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని, జూన్ లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని, యూనివర్సిటీకి వీసీ నియమించాలని కోరుతూ విజయవాడ మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ వద్ద విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గాను బిఏ అడ్మిషన్లు పొంది 5 సెమిస్టర్లు రాశామని, జూన్ జూలైలో 6వ సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. 6వ సెమిస్టర్ పరీక్ష తమకు జరుగుతుందో లేదో అనే సందిగ్ధత నెలకొందన్నారు. సుమారు 40,000 మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA, BCom, BSc డిగ్రీ రాస్తున్నారని, వీరిలో మహిళలు అధికంగా ఉన్నారని చెప్పారు. 5 సెమిస్టర్లు తాము కష్టపడి చదివి ఉత్తీర్ణులమయ్యామని, ఇప్పుడు ఆపేస్తే తమ శ్రమ అంతా వృధా అవుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో ఫీజులు తక్కువ అని, విజయవాడ రీజనల్ సెంటర్ కావడం వల్ల చుట్టుపక్కల ఊళ్ల వారు రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. డిగ్రీ సర్టిఫికేట్ కోసం, ఉద్యోగాలు, పదోన్నతుల కోసం చదువుతున్న వారు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, వీసీని నియమించాలని కోరారు. ప్రభుత్వానికి నమస్కారం. మేము డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-23 సంవత్సరానికి BA అడ్మిషన్ పొంది 5 సెమ్ములు రాసి ఉన్నాం ఇప్పటి వరకు. రేపు జూన్ జూలైలో మాకు 6th సెమ్ జరగాల్సి ఉంది. ఈ టైంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం మాకు రేపు జూన్ జూలైలో 6th సెమ్ జరుగుతుంది లేదు అన్నది మాకు డైలమాలో ఉంది. అలాగే 2024-25 సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్లు జరగలేదు. నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాగే దగ్గరగా 35,000 నుంచి 40,000 మంది వరకు ఆంధ్రప్రదేశ్ తరఫున అంబేద్కర్ యూనివర్సిటీకి డిగ్రీకి రాస్తూ ఉన్నారు. ఓన్లీ ఇది డిగ్రీకే, BA, BCom, BScకి. ఇందులో మహిళలు అధికం. మహిళలు ఎందుకు అధికంగా ఉన్నారు అంటే, వాళ్ళు ఇంట్లో పరిస్థితుల వలన ఫైనాన్షియల్గానో, ఈ చదివించలేని పొజిషన్లోనో, త్వరగా పెళ్ళిళ్ళు చేసి పంపించేయడం మూలానో, గృహిణులు, ముఖ్యంగా గృహిణులు నాలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను 5th సెమ్ రాసి ఉన్నాను, 6th సెమ్కి వెళ్ళాలి. నేను మా బాబు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇద్దరు, ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్, 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా, నాకు కూడా ఒక డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి ఫైనల్ ఇయర్లో 6th సెమ్ ఒకటి నాకు బ్యాలెన్స్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము పాస్ అవుతూనే వచ్చాం, ఫెయిల్ అవ్వలేదు ఒక్క సబ్జెక్ట్ కూడా. అలాంటి మమ్మల్ని ఇప్పుడు డ్రాప్ చేస్తే మేము కష్టపడిన ఈ 3 years కూడా మాకు వృధా అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా అర్జెంటుగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ చాలామంది ఉన్నారు ఇందులో, ప్రమోషన్ల కోసం ఉన్నారు, మరి ఇంకా ఇంటి దగ్గర పరిస్థితులు బాగా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఈరోజు సెలవు పెట్టి దీనిలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే, మేము ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో 22-23 ఇయర్లో జాయిన్ అయినాము. సో ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా ఓపెన్ డిగ్రీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తక్కువ ఫీజులు ఉన్నాయని చెప్పి మేము జాయిన్ అయినాము. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇక్కడ 6th సెమ్ రాయడానికి లేదు, ఫర్దర్ ఎడ్యుకేషన్ లేదు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వడానికి కూడా ఉండదు. ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే కనుక ఓపెన్ యూనివర్సిటీ అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థికి, అంటే ఓపెన్ డిగ్రీ ఎవరైతే ఇంటర్లో ప్రాబ్లమ్స్ ఉండి, లేదంటే రాయలేని సిచ్యువేషన్లో ఉండి ఎడ్యుకేషన్ ఆఫ్ చేసేసి మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళైనా సరే, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళైనా సరే, దేనికైనా సరే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్గా కావాలి అని అంటున్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అడ్మిషన్స్ పెరిగినాయి మనకి. అండ్ అలాగే ఓపెన్ యూనివర్సిటీలో ఫీజెస్ కూడా తక్కువ ఉన్నాయి. మాకు బుక్స్ కూడా డెలివరీ చేస్తున్నారు, ఆన్ టైంలో వస్తున్నాయి. అట్లాంటి యూనివర్సిటీని మేము కోల్పోవడం అయితే మాకు ఇష్టం లేదు. సో ఎడ్యుకేషన్ అనేది మేము ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ జీవో మార్పు చేయాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CITU
ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న హామీలు అమలు చేయకపోవడం చాలా దారుణమని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల నేతలతో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు సంఘీభావం తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో పాటు కార్మిక సంఘాల మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ గత వైసీపీ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు రాజీ లేని పోరాటాలు చేయడం జరిగిందని, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి 10వ తారీఖున ధర్నా చేయకుండా ఉండటానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు చేశారు. పోలీసులు నిర్బంధం ప్రయోగించారు, అధికారుల్ని ఉసిగొల్పారు. అయినా వేలాది మంది విజయవాడలో కథం తొక్కారు అంటే అంగన్వాడీల ఆవేదన ఏమిటో అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు గ్రాట్యుటీ చట్టం ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళల్ని మోసం చేశారు. ఈరోజు గ్రాట్యుటీ చట్టంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ ఆ జీవోలో లేదు. అందుకని ఆ మార్పు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మూడోది, మినీల జీవో ఈరోజు ఇస్తున్నామని చెప్పేసి 8 నెలల నుంచి చెప్పడం తప్పనిచ్చి ఈరోజు ఫైల్ బయటకు రాలేదు, జీవో రాలేదు. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐక్య బంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయితే ఉన్నప్పుడు ఇప్పటివరకు కూడా గత సమ్మెకాలంలో మా యొక్క డిమాండ్స్ పైన సమ్మె చేసే 3 సంఘాల ఆధ్వర్యంలో అప్పుడు వేతనాలు పెంచాలి అవన్నీ కూడా డిమాండ్స్ పెట్టడం జరిగింది. కానీ ఇక కూటమి ప్రభుత్వం 9 నెలలైనా కూడా మా యొక్క వేతనాలు కానీ ఏమి కానీ దాని గురించి పట్టించుకోలేదు. 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా మాకు వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్ చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనిపించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి చాలాసార్లు అధికారులకు మంత్రుల చుట్టూ తిరగడం జరిగింది. చేస్తాము చూస్తామని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మార్చి 10వ తేదీ మహాధర్నా చేపడుతున్నట్లుగా మా యొక్క సమస్యలు పరిష్కరించిన పక్షంలో మహాధర్నా చేపడుతున్నామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వచ్చే అంగన్వాడీ సోదరి మండలాన్ని కూడా నిర్బంధాలకు గురి చేస్తూ ఐసీడీఎస్ ఆఫీసర్లు, సిడిపోలు, సూపర్వైజర్లు, పీడీలు మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవాడ చౌక్లో ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం వేతనాలు పెంచాలి, గత ప్రభుత్వ కాలం నుంచి వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు పెంచేటటువంటి పని చేయలేదు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె దగ్గరికి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి చేస్తామని చెప్పారు. ఏమి మంచి చేశారని అడుగుతా ఉన్నాం. ప్రేమ, ఏఐటీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు లక్షలాది మంది వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారంటే ఏం అడుగుతున్నాం? ఫస్ట్ డిమాండ్ మేము జీతాలు పెంచమని ఆ రోజు 42 రోజులు మేము సమ్మె చేస్తే గత ప్రభుత్వం జూలైలో పెంచుతామని చెప్పి ఈరోజు ఆ ప్రభుత్వం రాలేదు. మీరు హామీ ఇచ్చారు జూలైలో పెంచుతాము అని. ఈరోజు 8 నెలలు అవుతోంది. ఈరోజు మీరు ఎప్పుడో 62 ఏళ్ళు పూర్తయి రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చే గ్రాడ్యుయేటీ మాకు అవసరంలే. వార్తలు ముగించింది. హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ దత్తాత్రేయుడు రచించిన పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచం మెచ్చిన వైద్యులైన మన దత్తాత్రేయుడు తెలుగువారు కావటం గర్వకారణమని వెల్లడి. ప్రజాప్రియతల పరిష్కార వేదికను నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చందర్. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా జోనల్ కార్యాలయంతో పాటు 286 సచివాలయాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించే వేదికను నిర్వహించామని వెల్లడి.
సెంట్రల్ నియోజకవర్గంలోని 67 డివిజన్ బాంబే కాలనీ కళ్యాణ మండపం నందు జీవో నెంబర్ 105తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరో 3 ప్రసారం మాత్రం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.